నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.8% మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ తక్కువ పోలింగ్ పర్సంటేజ్తో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత గట్టెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హిందువుల ఓట్లు గంపగుత్తగా ఎలాగూ బీజేపీ ఖాతాలోకి వెళ్తాయని, ముస్లింల ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంకు వెళ్లడంతో ఓట్ల చీలికతో బీజేపీ పాత బస్తీలో జెండా ఎగరేస్తుందా అని చర్చ ప్రారంభమైంది. హిందూ ఓటింగ్ అధికంగా ఉండే గోషామహల్లో 49%, కార్వాన్లో 51% పోలింగ్ నమోదైంది. ఈ ప్రాంతంలోని మెజారిటీ ఓట్లు బీజేపీకే పడతాయనేది ఓపెన్ సీక్రెట్. ఇక అసదుద్దీన్కు పట్టున్న మలక్పేట్లో 38% మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో ఎంఐఎం నేతలు ఆందోళన చెందుతున్నారు. చాంద్రాయనగుట్టలో 49.19%, చార్మినార్లో 48.53%, యాకత్పురాలో 42.70% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో ఎలాగూ ఎంఐఎంకు మెజారిటీ వస్తుందని, దాంతో బీజేపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మెజారిటీ వచ్చినా స్వల్ప ఓట్ల మెజారిటీతోనైనా అసద్ గెలుస్తాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.